బీసీల విషయంలో టీడీపీది సెల్ఫ్ డబ్బా అని, బీసీల నిజమైన నేస్తం కాంగ్రెస్ ఒక్కటేనని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. బీసీలపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు స్థానంలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయాలని వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సవాల్ విసిరారు. బీసీల విషయంలో తెలుగుదేశం పార్టీ సొంత డబ్బా వాయించుకోవడం, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మరీ ఎక్కువైపోయింది. శృతి మించి రాగాన పడతా ఉంది. గతంలో ఏ పార్టీలు బీసీలకు ఏమీ చేయనట్టు, మొత్తము టీడీపీ పార్టీనే బీసీల గురించి ఆలోచించినట్లు, బీసీల సాధికారత గురించి ఆలోచించినట్లు చెప్పుకోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన మేళ్లతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ చేసింది నథింగ్. దాన్ని ఊరికనడం లేదు. బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాలలో 25% రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్. ఎప్పుడిది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1970 జూలై 23వ తేదీన 1793 జీవో జారీ చేయడం జరిగింది. 1970 నాటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే, జనసేన పార్టీ పుట్టలే, బీజేపీ పార్టీ పుట్టలే, వైకాపా పార్టీ పుట్టలే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకి రాలే, ఆ మాటకు వస్తే జగనే పుట్టలే. అప్పుడే కాంగ్రెస్ పార్టీ బీసీల సాధికారత గురించి ఆలోచించి విద్యా ఉద్యోగాల్లో 25%, 1, 2, 3, 4, 5% కాదు, 25% రిజర్వేషన్లు కల్పించింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా రాజకీయ ప్రత్యర్థి పార్టీలు కూడా లేవు, రాజకీయంగా కూడా ఆలోచించలేదు, నిజంగా చిత్తశుద్ధితో ఆలోచించడం జరిగింది. ఆ రిజర్వేషన్ ఫలితంగా లక్షలాది మంది బీసీలు ఉన్నత చదువులు చదివారు, ఉన్నత ఉద్యోగాలు పొందారు, ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారు. ఇదేం ఆషామాషి విషయమా? 1970లో అంటే 56 సంవత్సరాల క్రితమే బీసీల గురించి ఆలోచించిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఇక రెండవది, ఈ యొక్క స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్స్. మళ్ళీ ఇది వాళ్ళే చేసినట్టు, టీడీపీ వాళ్ళు చేసినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు. ఎన్టీ రామారావు గారు 1987లో స్థానిక సంస్థల్లో 20% బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది వాస్తవం. 1987లో ఎన్టీ రామారావు గారు 20%. కానీ 73, 74 రాజ్యాంగ సవరణల చట్టాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సమరసింహారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చట్టం చేయడం జరిగింది. 1994లో 34% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ. అంతకుముందు ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము 34%కి పెంచడం జరిగింది. అటు రూరల్ బాడీస్లో, అర్బన్ బాడీస్లో చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం ప్రకారంగానే 95లో కానీ, 2001లో కానీ, 2006లో కానీ, 2018లో కానీ ఈ యొక్క 34% రిజర్వేషన్తో ఎన్నికలు జరపడం జరిగింది. కానీ అది తామే చేసినట్లు, ఆ చట్టాన్ని తానే చేసినట్లు చంద్రబాబు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అది విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సమరసింహారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 1994లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయడం జరిగింది. పర్యవసానంగా లక్షలాది మంది బీసీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పురపాలక మున్సిపాలిటీలో కౌన్సిలర్సు, చైర్మన్లు, నగర పంచాయతీల్లో అధ్యక్షులు, నగర కార్పొరేషన్లో మేయర్లు, కార్పొరేటర్లు కాగలిగారు.
కొన్ని లక్షల మంది. దానికి కారణం మళ్ళా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కాదు. మేము చేసిన చట్టం ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అంతే. చట్టం చేసింది మేము, కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ 2008కి ముందు ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే ఉండేది ఫీజు రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్లు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో ఆన్ పార్ విత్ ఎస్సీస్ ఎస్టీస్ బీసీలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలు అమలు చేయడం జరిగింది. దాని పర్యవసానంగా లక్షలాది మంది బీసీ విద్యార్థులు చదివి ఉద్యోగాలు పొంది జీవన ప్రమాణాలతో జీవిస్తూ ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పాలనలో అనేకం బీసీల కోసం చేయడం జరిగింది. 1968లోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. 1974లోనే బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 1975లోనే బీసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేసింది. 2008లోనే వడ్డెర కార్పొరేషన్, 2009లో ఉప్పర కార్పొరేషన్, వాల్మీకి కార్పొరేషన్, పూసల కార్పొరేషన్, భట్రాజు కార్పొరేషన్, ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే ఏర్పాటయ్యాయి. ఈ యొక్క బీసీ హాస్టల్స్ కానీ, బీసీ గురుకుల పాఠశాలలు కానీ, బీసీ స్టడీ సర్కిళ్ళు కానీ, దోబీఘాట్లు కానీ, ఇవన్నీ ప్రారంభమైంది కాంగ్రెస్ పాలనలో. గొర్రెల బీమా పథకం కాంగ్రెస్ పాలనలో. అంతెందుకు, బీసీలు ఆరాధ్య దైవంగా భావించే జ్యోతిరావు పూలే జయంతిని, వర్ధంతిని అధికారపూర్వకంగా నిర్వహించాలని జీవోలు జారీ చేసింది మళ్ళా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతోమంది బీసీలు పీసీసీ అధ్యక్షులు అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విహెచ్ హనుమంతరావు, డి శ్రీనివాస్, కేశవరావు, బొత్స సత్యనారాయణ, విభజిత ఆంధ్రప్రదేశ్లో రఘువీరారెడ్డి, అటు తెలంగాణలో మహేష్ గౌడ్, ఇలా ఎంతోమంది బీసీలు పీసీసీ అధ్యక్షులు అయ్యారు. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ఏదో తాము మాత్రమే వచ్చేసి బీసీల ఛాంపియన్ అని చెప్పేసి టీడీపీ నాయకులు డబ్బా కొట్టుకోవడం, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. నిజంగా బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సవాల్ విసురుతున్నా. ఇమ్మీడియట్గా మీకు కావాల్సినంత బలం ఉంది. చంద్రబాబు స్థానంలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేయండి. అచ్చెన్నాయుని చేస్తారా, ఇంగోరిని చేస్తారా, ఒక బీసీ నాయకుని చేయండి. మరి అంత సుత్తు కొట్టుకునే వాళ్ళైతే అది మాత్రం చేయరు. వాళ్ళ కుటుంబం నుండి బయటకు పోకూడదు. తర్వాత రెండో విషయం, ఈ యొక్క మున్సిపల్ చైర్మన్కు, కార్పొరేషన్ మేయర్కు ప్రత్యక్ష ఎన్నికల, పరోక్ష ఎన్నికల, విధులు నిధులు అధికారాలు లేనప్పుడు ఏ రాయితీని మీ పళ్ళు ఊడగొట్టుకునే దానికి, ప్రత్యక్షమైతేనేమి పరోక్షమైతేమి ముందు విధులు నిధులు అధికారాలు బదలాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.